హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ లాగ్స్. మరి ఈ నెల 22వ తేదీ నుంచి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి కదండి. ప్రతి సంవత్సరము ఈ నవరాత్రులు అలంకరణ అనేది మారుతూ ఉంటాయి. ఏ రోజైతే ప్రారంభమవుతున్నాయో ఆ రోజును బట్టి మనకి రంగులు అనేది స్టార్ట్ అవుతాయండి. సో మరి ప్రతిరోజు అమ్మవారిని ఒక్కొక్క కలర్లో అయితే అలంకరిస్తారు. ఇక అమ్మవారి పేరు కూడా మనం ఇప్పుడు చూద్దాం. సో మొదటి రోజైతే అండి ఈసారి సోమవారంతో ప్రారంభమైంది. అందుకే అమ్మవారిని ఆ రోజు శైలపుత్రి అంటారు. ఇక తెల్ల కలర్‌లో అలంకరణ అయితే చేస్తారు. ఇక రెండవ రోజైతే అండి అమ్మవారిని మాతా బ్రహ్మచారిణి అంటారు. ఇక ఎరుపు రంగు దుస్తులతో అమ్మవారిని చాలా చక్కగా అయితే అలంకరణ అయితే చేస్తారు. ఇక మూడవ రోజైతే అండి అమ్మవారిని మా చంద్రఘంట అంటారు. సో ఆ రోజైతే అండి నీలి కలర్‌లో అమ్మవారిని అలంకరిస్తారు. ఇక నాలుగవ రోజైతే అండి అమ్మవారిని కూష్మాండాదేవి అని పిలుస్తారు కాబట్టి ఆమెకి ఆ రోజు పసుపు రంగు వస్త్రాలైతే అలంకరణ అయితే చేస్తారు. ఇక ఐదవ రోజైతే అండి అమ్మవారిని పచ్చ కలర్‌లో అయితే అలంకరిస్తారు. ఇక అమ్మవారిని ఆ రోజు స్కందమాత అని అంటారు. సో ఇక ఆరో రోజైతే అండి అమ్మవారిని కాత్యాయని దేవి అని అంటారు. ఆ రోజు బూడిద కలర్ రంగులో అమ్మవారిని అలంకరణ అయితే చేస్తారు. సో ఇక ఏడవ రోజైతే అండి అమ్మవారిని ఆరెంజ్ కలర్‌లో అయితే అలంకరిస్తారండి. ఆ రోజు అమ్మవారిని కాలరాత్రి దేవి ఆ విధంగా పేరు పెట్టి పిలుస్తారు. ఇక ఎనిమిదో రోజైతే అండి అమ్మవారిని నెమలి కలర్‌తో అంటే నెమలి రంగుతో అలంకరిస్తారు కాబట్టి అమ్మవారినైతే అండి ఆ రోజు మాతా మహాగౌరి అని పిలుస్తారు. సో ఇక చివరిగా అయితే అండి అమ్మవారిని తొమ్మిదవ రోజు గులాబీ రంగులో కానీ ద్రాక్ష కలర్ అంటే పింక్ ఆర్ పర్పుల్‌లో అమ్మవారిని అలంకరిస్తారండి. ఇక ఆ రోజు అమ్మవారిని అయితే అండి సిద్ధిదాత్రి అని పిలుస్తారు. సో ఈ విధంగా 9 రోజులు మా సొసైటీలో కూడా అండి చాలా చక్కగా దుర్గాదేవిని మేము కొలుస్తూ మేము కూడా అదే రంగులతో అలంకరించుకొని కిందకైతే వెళ్తామండి. సో మరి మీకు గాని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.